నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గుమ్మనంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై దేశం వైసీపీ కార్యకర్తల ధీమా, బెట్టింగులకు రంగం సిద్ధం. శ్రీరామనవమి సందర్భంగా రామాలయంలో కళ్యాణ వేడుక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. వివరాలు. కావల్ నియోజకవర్గంలో తెలుగుదేశం వైసీపీ పార్టీల అభ్యర్థులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తమ గెలుపుపై ధీమాగా ఉన్నారు. పైకి కనపడకపోయినప్పటికీ అది బయటికి కనిపించకుండా గుమ్మనంగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క ఇరు పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రం గెలుపుపై ధీమా ఉన్న ఆందోళన కొనసాగుతుంది. నియోజకవర్గ పరిధిలోని కావలపట్నం రూరల్, బోగోలు, దగదత్తి, అల్లూరు మండలాల పరిధిలో విస్తరించి ఉంది. కావలిపట్నం పరిధిలోని 40 వార్డుల పరిధిలో ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ పార్టీకి ఆధిక్యత వస్తుందన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులు మాత్రం ప్రధానంగా పట్టణంలో భారీ మెజార్టీ వస్తుందని, ఆ మెజార్టీయే తమ గెలుపు దోహదం చేస్తుందన్న భావన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క టీడీపీ నాయకులు మాత్రం అల్లూరు మండలంపై వచ్చే భారీ మెజార్టీ తమ గెలుపును నల్లేరు మీద నరకం చేస్తుందన్న భావనలో ఉన్నారు. కావలి రూరల్, బోగోలు, దగదత్తి మండలాల గ్రామాల పరిధి వారిగా ఓట్ల వివరాలను తెలుసుకుంటున్నారు. కానీ 3 మండలాల పరిధిలో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని తెలుస్తుంది. ఏ పార్టీకి వచ్చినా కొద్ది ఓట్ల మెజార్టీ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 2 పార్టీలను దిక్కిస్తేని నాయకులు గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తుండటంతో కొంతమంది పార్టీల గెలుపుపై పందేలు కాసేందుకు సిద్ధమవుతున్నారు. మరోపక్క జనసేన అభ్యర్థి పసిపిరెడ్డి సుధాకర్ ప్రభావం ఏ పార్టీపై పడుతుందన్న భావనను ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఆందోళనకు గురిచేస్తుంది. కావలిలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ మందిరాలను ప్రద్యుత్ దీపాలతో అలంకరించారు. కావలిపట్నంలో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తానని తెలుగుదేశం అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు ముస్లింలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 128వ జయంతి సందర్భంగా వారిని తలుచుకొని వారిని స్మరించుకొని వారికి నివాళులర్పించి వారి యొక్క ఆశయాల్ని కొనసాగిస్తూ వారు ఆనాడు ఆలోచించి అట్టడుగునున్న వారికి వారి అభ్యున్నతి కోసం వారు పడిన పాటు వారు చేసిన కృషి కొనసాగే విధంగా మేమందరం అదే బాటలో నడిచేదానికి మేమందరం వారి యొక్క అభ్యున్నతిని కృషి చేసేదానికి మేమందరం పనిచేస్తామని మరోసారి 10 మందికి అందరికీ తలుచుకొని రాబోయే కాలంలో వారి ఆశయాలు నెరవేర్చేదానికి మేమందరం పనిచేస్తామన్నాం. కావలిలోని వస్త్ర వ్యాపారులు అన్నపూర్ణ శ్రీనివాసరావు, తిరుమలరావు ఆదివారం టీడీపీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సన్మానించారు. విష్ణువర్ధన్ రెడ్డితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంథి యానశెట్టిని సన్మానించారు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి దర్శంపేట రామాలయాన్ని సందర్శించుకుని పూజలు నిర్వహించారు. జనాలు అధిదేవత ప్రత్యక్ష దేవత సహిత ఆదిత్యాది నవగ్రహ దోష పరిహారార్థం సర్వగ్రహ దోష నివారణార్థం సకల వ్యాపారార్థం శ్రీ కోదండరామ మహాలక్ష్మి ప్రసన్నాంజనేశ్వరి అనుగ్రహ ओम तद्विष्णु परमं पदकं सदा वस्तन्तु सूर्यः तद्वप्रातपट्यवो जाग्रवामस्तविन्दते विष्णो यत् परमं पदं गोदन्दरामस्वामे नमः अम्मा उत्तर आगे కొద్దిగా పక్క కోదండరామస్వామి మహాలక్ష్మి అదే అదే. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దారా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇది ఒక జయంతి కాదు, యావత్ భారతదేశము పండగలాగా జరుపుకుంటుంది. దీనికి ఆయన మనం ఈరోజు భారతదేశం మొత్తం నడుస్తుందంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతమైనటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ అమలు చేయవలసింది
విధంగా ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం అన్నమాట. ఏ నాయకుడైనా సరే కూర్చున్న తర్వాత సీట్లో రాజ్యాంగానికి విలువలు ఇచ్చి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛా స్వతంత్రాలు ప్రసాదించాలని మేము అంబేద్కర్ యొక్క జయంతి 128వ సంవత్సరం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం కూడా జరిగింది. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు యొక్క తమ అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగించుకో ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. కావలి అంబేద్కర్ పార్కులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి స్థానిక వైసీపీ నాయకులు అఖిలగుండ మాలాద్రి, పలుసు మాలాద్రిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని కోరారు. బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 128వ జయంతి సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఘనంగా అంబేద్కర్ పార్కులో నివాళులర్పడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే కొంతమంది పాలకులు ఎస్సీల కులంలో పుట్టాలని కొంతమంది అంటున్నారు. అదేవిధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తి చేస్తూ పార్లమెంట్ని ఇప్పుడు ఎన్నోసార్లు 90 సార్లు పైన సవరణ చేయడం జరిగింది. నాయకులుగా ఎదిగి మమ్మల్ని ఈరోజు రాజ్యాంగం పట్ల మంచి శ్రద్ధతో నడిపిస్తూ సమాజ సేవలకు కూడా మాకు ఆయన స్ఫూర్తినిచ్చి పెంచి పోషిస్తున్న వ్యక్తి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని మేము ఈరోజు అంబేద్కర్ పార్కులో ఘనంగా చెప్పుకుంటూ ఆయన ఎంత కష్టపడి ఎంత శ్రమపడి ఎంత ఎదిగేది రాజ్యాంగాన్ని నిర్మించి మరిస్తే చేసిన వ్యక్తి మహా గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి. కావలిలో తినుబండారాలు తయారు చేసే వ్యాపారులు నిబంధనలు పాటించకపోవడంతో అవి కొనుగోలుదారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కల్తీ నూనె వాడడంతో పాటు తినుబండారాలపై మూతలు కూడా పెట్టకపోవడంతో దుమ్ము ధూళి వాటిపై పడుతున్నాయి. అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణమని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. డెన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.